హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమంత్ లేటెస్ట్ టెక్. ఈరోజు వీడియోలో మీకు నేను 2 టిప్స్ చెప్తాను. ఎలా మీ ల్యాప్టాప్లోని సీక్రెట్గా మీ ఫైల్స్ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నిటిని మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇంటర్నెట్ లేకుండా ఆన్ డివైస్ మీరు స్టోర్ చేసుకోవచ్చు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా. అదేంటో చూడాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం 1500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాము. ఇప్పుడు వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో మీరు అసలు మన వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మీరు ఇంకా గూగుల్లో కానీ మైక్రోసాఫ్ట్ స్టోర్లో కానీ ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు హిడెన్ ఫైల్స్కి, హిడెన్ ఫోల్డర్స్కి మీకు ఎటువంటి హిడెన్ ట్రిక్స్ కూడా అక్కర్లేదు. మీకు విండోస్లోనే ఇన్బిల్ట్గా ఇంటర్నెట్ కూడా లేకుండా మీకు మంచి 2 ట్రిక్స్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి మీరు హైడ్ చేయాలనుకున్న ఫోల్డర్ ఓపెన్ చేసి మీకు అక్కడ సెర్చ్లో CMD అని టైప్ చేయండి. మీకు డైలాగ్ బాక్స్లో ఇక్కడ యాట్రిబ్ స్పేస్ +H+S+R అని చెప్పి కోడ్ టైప్ చేసి రన్ ప్రెస్ చేయండి లేదా ఎంటర్ అని ప్రెస్ చేయండి. సో ఇక్కడున్న ఫైల్స్, ఫోల్డర్స్, వీడియోస్, ఫొటోస్ అన్నీ మీకు హిడెన్లోకి వెళ్ళిపోతే మీకు ఇది ఒక ఎంప్టీ ఫోల్డర్లా కనిపిస్తుంది. మీకు ఎవరు ఓపెన్ చేసినా సరే మీరు Ctrl+R టైప్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఫోల్డర్ నుంచి CMDని యాక్సెస్ చేయండి. ఇప్పుడు నేను ఒక ఛాంపియన్స్ ట్రోఫీ ఫోటో అనేది మిస్ అయ్యాను. నేను దాన్ని పేస్ట్ చేసి మళ్ళీ సేమ్ కోడ్ ఇచ్చి నేను మళ్ళీ చూపిస్తాను. నేను మళ్ళీ సేమ్ యాట్రిబ్ +H+S+R. సో నేను క్రికెట్ ఫ్యాన్ కాబట్టి యాజ్ యూజువల్గా నేను క్రికెట్ కలెక్షన్ అనేది కూడా మెయింటైన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఛాంపియన్స్ ట్రోఫీ కూడా నేను ఇప్పుడు హిడెన్ చేశాను ఫోటోను కూడా. ఇప్పుడు చూసుకుంటే ఫోల్డర్ అనేది ఎంప్టీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని అన్హిడెన్ చేసి మళ్ళీ నా ఫైల్స్ నాకు కావాలి అనుకుంటే ఇప్పుడు యాట్రిబ్ అని టైప్ చేశాక -H-S-R అని చెప్పి టైప్ చేస్తే మనం అన్హిడెన్ చేసిన మొత్తం అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మిగతా యాప్స్ లాగా పిన్, పాస్వర్డ్లు ఈ హడావుడి లేకుండా సింపుల్గా ఈజీగా అయిపోయింది. దీనివల్ల మీ సిస్టమ్ ఏమి ల్యాగ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ట్రిక్ వెళ్ళిపోదాం. సెకండ్ ట్రిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు హైడ్ చేయాలనుకున్న ఫోల్డర్ని మీరు రైట్ క్లిక్ చేసి షో మోర్ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ మీకు ప్రాపర్టీస్లో హిడెన్ అని ఉంది కదా, దాని మీద టిక్ చేసి అప్లై చేయండి. ఇక్కడ మీకు అన్నీ కావాలా లేదా ఫోల్డర్ ఒకటే కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాక ఇక్కడ మీకు ఫోల్డర్ అనేది హిడెన్ మోడ్లోకి వెళ్తుంది. మీరు వ్యూలోకి వెళ్ళి అక్కడ మీరు హిడెన్ ఫోల్డర్ మీద ట్యాప్ చేస్తే మీకు ఫోల్డర్ అనేది కనిపించదు ఇక్కడ మీకు. సో మీకు అనేది ఇప్పుడు ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ మీకు హిడెన్లో ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీకు కావాలి అనుకుంటే మళ్ళీ వ్యూలోకి వెళ్ళి హిడెన్లో కొడితే మీకు ఫోల్డర్ అనేది హిడెన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మీకు ఇక్కడ చూస్తే హిడెన్ మోడ్లో ఉన్న యాక్సెస్ చేయగలరు కానీ మీరు దాన్ని మూవ్ అండ్ డిలీట్ ఏమి చేయలేరు. సో మళ్ళీ మీరు దాని స్టేట్ మార్చాలి కాబట్టి మళ్ళీ ప్రాపర్టీస్కి వెళ్ళి అక్కడ మీరు హిడెన్ ఆప్షన్ తీసి మళ్ళీ అప్లై కొట్టినప్పుడు మీకు అడుగుతుంది పర్మిషన్. అది ఓకే టైప్ చేస్తే మీకు ఇక్కడ బ్యాక్ టు నార్మల్ స్టేట్. ఈ 2 ట్రిక్స్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఏ విండోస్ ల్యాప్టాప్లో అయినా ట్రై చేయొచ్చు. ఏ బ్రాండ్ ల్యాప్టాప్ అయినా పర్లేదు. Windows 11 అయితే ఉండాలి. యాజ్ వెల్ యాజ్ మీకు ఇది నెట్ కూడా అక్కర్లేదు. మీరు ఇది ఎన్నిసార్లు అయినా సరే ట్రిక్ వర్కౌట్ చేయొచ్చు. మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ కూడా రావు విండోస్లోనే. సో మీకు సేమ్ కమాండ్స్ నేను అవి డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. నేను వీడియో కోసమే నేను 2-3 టైమ్స్ నేను చెక్ చేసి నేను వర్కౌట్ చేసుకున్నాను కూడా. నేను ఆల్రెడీ కంప్లీట్గా సేఫ్గా కూడా వర్క్ అవుతుంది. సో ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.